ఒక రాజ్యం ఉన్నదట. అయితే ఆ రాజ్యానికి రాజు ఉన్నాడట. ఆ రాజు రోజు కాలినడకన అట్లా 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 నడిచి ఇట్లా వేటకని వాటికని పోతుంటారు కదా, వాళ్ళు పోతున్నారట. పోతుంటే పోతుంటే రాజుగారికి కొంచెం అలసట అనిపించి ఒక మామిడి చెట్టు మీద కింద కొంచెం పడుకుందామని అనుకున్నాడట. పడుకున్నాడు, చెట్టు కింద ఏదో పెట్టుకున్నాడట. పడుకున్నాడు. పడుకోగానే ఎర్రచీమలు వచ్చి కుట్టినాయట. ఎర్రచీమలు కుట్టంగానే బా అని చుర్రమంటది కదా, ఇంత లేచిండట. లేచి బా చీమ కుట్టిందని చెప్పి ఏం చేసిండట, ఒక రాయి తీసుకొని ఆ చీమని ఇట్లా నలిపేద్దామని చీమను కొడదామని చూసిండట. ఇంతట్లా చీమ ఏం చేసింది, చీమలు పుట్టలు పెట్టుకుంటాయి కదా, ఇంత పుట్టలోకి వెళ్ళిపోయిందట చీమ. వెళ్ళిపోగానే రాజు అనుకున్నట, అబ్బా ఈ చీమలు వాటిని ఇవి రక్షించుకోవడానికి పుట్టలు నిర్మించుకున్నాయి, మట్టితోటి పుట్టలు నిర్మించుకొని వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఆహారాన్ని తెచ్చుకుంటున్నాయి, ఏ మనుషులు ఏదైనా ఉడుతున్నాయి, మళ్ళీ వాటి రక్షించుకోవడానికి వాటి పుట్టలలోకి వాటి వెళ్ళిపోతున్నాయి. మరి మనకు కూడా ఇది పొరుగు రాజ్యాలతో మనకు కూడా మస్తు బెడద ఉంది కదా, శత్రు రాజులు పోయినరు, వాళ్ళంతా మన రాజ్యంలోకి వస్తున్నారు, మన రాజ్యాన్ని కొద్దిగా స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. మరి మనం కూడా మన రాజ్యం చుట్టూ గొడవ పెట్టుకుంటూ అయిపోతుంది కదా అని అనుకున్నాడంట. అనుకొని బా నేను ఇక్కడ వండుకున్నాడు ఎంత నయమైంది, చీమలు చేయంగా నాకు ఈ విషయం తెలిసింది అని చెప్పి వాళ్ళందరినీ మంత్రిని వాళ్ళందరినీ సలహాదారులను పిలిచి తను అనుకున్నది చెప్పిండట. ఇట్లా చీమలు చేయంగా నాకు ఇది అనిపించింది, ఇట్లా మన రాజ్యానికి కూడా గోడ పెడదాం అనగానే మంత్రి వాళ్ళందరూ ఒప్పుకున్నారట, సలహాదారులు వీళ్ళంతా ఒప్పుకున్నారట. బాగుంది రాజా అని చెప్పి వాళ్ళంతా ఎంతో కష్టపడి జరిపించి రాజ్యం చుట్టూ గోడ పెట్టిండ్రట. ఇక అప్పటి నుంచి శత్రురాజులు వీళ్ళ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు మానేసిండ్రట. చీమలు చేయంగా రాజుగారికి ఈ విషయం తెలిసింది. కథ కంచికే మనం ఇంటికి.